తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు అన్నదానిపై సస్పెన్స్ మెల్లమెల్లగా వీడుతోంది. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరికి దక్కుతుందో నెమ్మదిగా ఓ క్లారిటీ వస్తోంది. ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్కే అధ్యక్ష పదవి ఖాయమైందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు పరిశీలనలో బండి సంజయ్తో సహా పలువురి పేర్లు ఉన్నప్పటికీ ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో ఈటల రాజేందర్కే పార్టీ పగ్గాలు అప్పగించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీనియారిటీకే ప్రయారిటీ ఇవ్వడంతో పాటుగా తెలంగాణపై క్షేత్రస్థాయిలో ప్రతి అంశంపై పట్టు ఉండడంతో హైకమాండ్ ఈటల రాజేందర్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియవస్తుంది. డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు బీజేపీ అభ్యర్థుల విజయం ఆ పార్టీకి మరింత ఉత్సాహాన్ని తెస్తోంది. ఈ ఏడాది చివర్లో జరగాల్సిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అదే తరహా విజయం రిపీట్ కావాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసిన బీజేపీ అధిష్టానం బలమైన సీనియర్ నాయకుడికి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పజెప్పడం అవసరమనే అభిప్రాయంతో ఈటెల పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆర్ఎస్ఎస్ వర్గాల నుండి కూడా ఈటెలపై సానుకూలత ఉండడంతో ఆయన పేరును ప్రకటించాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తోందట. రేసులో ఉన్న బండి సంజయ్ ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉండడంతో పాటు ఆయనకు రాష్ట్రంలో ఇతర ప్రత్యామ్నాయ బాధ్యతలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పలు బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నాయట. తెలంగాణపై కేంద్ర నాయకత్వం విజన్ను రాష్ట్ర నాయకులకు పూర్తిగా వివరించలేదని, ఎవరికి అప్పగించిన బాధ్యతలు ఎవరికి వారు సక్రమంగా నిర్వర్తించాలనే ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. స్టేట్ చీఫ్గా ఎవరిని నియమించినా పార్టీ క్రమశిక్షణ ప్రకారం ఆమోదించక తప్పదనే సాధారణ సూత్రం ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్రెడ్డి, లక్ష్మణ్, రామచంద్రరావు, డీకే అరుణ సహా పలువురు తమ పేర్లను పరిశీలించాలని అధిష్టానాన్ని కోరినప్పటికీ ఈటెల వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపినట్టు సమాచారం. సంస్థాగతంగా తెలంగాణలో పాగా వేయడం అనివార్యంగా భావిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం స్టేట్ చీఫ్ నియామకం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందట. ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తేనే రాష్ట్రంలో పార్టీ బలోపేతమవుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇద్దరి గెలుపుతో మొదలైన పార్టీ విజయ ప్రస్థానం అసెంబ్లీ ఎన్నికల దాకా కంటిన్యూ చేయాలంటే సమర్థుడైన అన్ని వర్గాలను కలుపుకుపోతూ అన్ని అంశాలపై సమగ్రమైన పట్టున్న వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తున్నారట. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీని ఢీకొనేలా ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. అలా 4 సీట్ల బలాన్ని బీజేపీ 48 సీట్లకు పెంచుకోగలిగింది. బీఆర్ఎస్ 43 చోట్ల ఓడిపోతే బీజేపీ 44 చోట్ల అదనంగా గెలుచుకుంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలనే వ్యూహంగా తెలుస్తోంది. ఈటెల రాజేందర్ను స్టేట్ చీఫ్గా నియమిస్తున్నట్లు ఇప్పటికే లీకులు ఇస్తున్న పార్టీ వివిధ స్థాయిల్లోని లీడర్లు, క్యాడర్ అభిప్రాయాలను అంచనా వేస్తోందట. ఈటెల కాకుండా వేరే వ్యక్తి అయితే కొన్ని వర్గాలు, గ్రూపుల నుంచి మద్దతు రాకపోవచ్చని, కీలకమైన దశలో ప్రయోగాలు చేయడం కంటే పార్టీ భవిష్యత్తును పరిగణలోకి తీసుకుని వ్యవహరించడం ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్ తాజా పరిస్థితిని, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలన్నీ బీజేపీ స్టేట్ చీఫ్ నియామకం విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కారణాలవుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో చర్చల సంగతి ఎలా ఉన్నా రేసులో తాను లేనంటూ స్వయంగా బండి సంజయ్ చెప్పడం, మిగిలిన నాయకుల్లో కొందరు జూనియర్లుగా ఉండడం, కేంద్ర నాయకత్వానికి దగ్గర వ్యక్తులు తక్కువ మందే కనిపిస్తుండటంతో తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ తన జట్టులోకి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ను ఇద్దరినీ తీసుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్ర అధ్యక్షులను మార్చే యోచనలో బీజేపీ అధిష్టానం ఉండడంతో బీజేపీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సూత్రం ఆధారంగా ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించడంతో పార్టీ బాధ్యతలను ఈటెలకు అప్పజెప్పాలని భావిస్తున్నారట.
బీఆర్ఎస్లో మాస్ లీడర్గా ఎదిగి అనివార్య కారణాలతో బీజేపీలోకి వచ్చి ఇక్కడ సైతం కీలక నేతగా మారిన ఈటెల రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో దేశంలోని అతిపెద్దదైన లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి ఈటెల బరిలోకి దిగి 3 లక్షలకు పైగా భారీ మెజారిటీతో గెలిచారు. మాస్ లీడర్ అయిన ఈటెలకు ఈసారి మోదీ కేబినెట్లో ఛాన్స్ ఇస్తారని అంతా అనుకున్నా అది జరగలేదు. మరోవైపు డీకే అరుణ, ధర్మపురి అరవింద్కు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇస్తారని ప్రచారం నడిచిన కిషన్ రెడ్డి, బండి సంజయ్కు మాత్రమే ఆ ఛాన్స్ దక్కింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోన్న హైకమాండ్ పార్టీ బాధ్యతలను ఈటెలకు అప్పగించనున్నారా? పైగా పార్టీలో చేరినప్పటి నుంచి ఈటెల రాజేందర్కు అధిష్టానం సముచిత స్థానం ఇవ్వట్లేదన్న అసంతృప్తి ఆయన అభిమానుల్లోనూ ఉంది. పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం ద్వారా అటు రాష్ట్రంలోని బీసీలను సంతృప్తిపరిచినట్టు అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో బీసీ నామస్మరణ జరుగుతుండటంతో హడావుడి మొత్తాన్ని హైజాక్ చేయవచ్చని, ఈ ఈక్వేషన్స్తో రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావచ్చన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. (2003లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈటెల 2004లో కమలాపూర్ నుంచి ఉప ఎన్నికతో కలిపి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి హుజూరాబాద్ నుంచే గెలిచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదారు. 2014లోనూ టీఆర్ఎస్ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2018 ఎన్నికల తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2021లో టీఆర్ఎస్ అధిష్టానానికి తనకు మధ్య వచ్చిన విభేదాలతో పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగి హుజూరాబాద్ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. అటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఈటెల 2 చోట్ల ఓడిపోయారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో మాత్రం మల్కాజ్గిరి నుంచి తొలిసారి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచారు ఈటెల రాజేందర్. ఈటెల నియామకంతో అటు తెలంగాణ కోసం నిస్వార్థంగా పనిచేసిన నాయకుణ్ణి ప్రొజెక్ట్ చేయవచ్చు. సీనియర్గా అన్ని విషయాలు తెలిసినవాడు కావడంతో పాటు బీసీ కార్డు కూడా ఉపయోగపడుతుందట. ఇప్పటికే బండి సంజయ్ వర్గాన్ని కలుపుకు వెళుతున్న ఈటెలకు తెలంగాణ గత ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. పార్టీలో ఈటెల ప్రాధాన్యతను పెంచుతూ ప్రధాని మోదీ స్వయంగా ఆయన దగ్గరకు వెళ్లి రాత్రి పగలు కష్టపడి బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని చెప్పారు. దాంతో ఈటెల రాజేందరే కాబోయే అధ్యక్షుడనే సంకేతాలనైతే ఇచ్చారు. ఇప్పటికే ఇంటి పని చక్కబెట్టిన ఈటెల తన నియామకంతో అసంతృప్తి చెందుతారనే నేతలను ముందుగానే వ్యక్తిగతంగా కలిసి తనకు అవకాశం వస్తే కలిసి పనిచేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం మొగ్గుగా ఉండడంతో పాటు తనకు బాధ్యతలు అప్పగిస్తే కష్టించి పనిచేస్తానని అగ్రనేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలంటే అందరి సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న ఈటెల కిషన్ రెడ్డి నాయకత్వంలో మొదట జాతీయ నాయకులను కలిసి అందరినీ సమన్వయపరిచారట. ఇప్పటికే ఇంటి పని చక్కబెట్టడంతో ఈటెల రానున్న రోజుల్లో బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది.